హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే స్పెషల్ రోడ్డు మీద ఉండే బండి మీద అమ్మేటువంటి మసాలా వడని మనం ట్రై చేద్దాం. 100% మీకు నచ్చుతుందండి. చాలా క్రిస్పీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఒక 1/2 kg పచ్చెనగపప్పు తీసుకొని నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఇంట్లో ఉండే రోకల బండ మీద దీన్ని మెత్తగా పేస్ట్గా రుబ్బుకొని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇందులో కావాల్సిన పదార్థాలు చూద్దాం. మెత్తగా రుబ్బినటువంటి పిండి, తరిగినటువంటి కొత్తిమీర, కట్ చేసినటువంటి కరివేపాకు, 1 కప్పు శనగపిండి, అలాగే ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం పేస్టు, ఆనియన్స్, సాల్ట్ అండి. ఇవి ఈ మసాలా వడకి కావాల్సిన పదార్థాలు. ఫస్ట్ ఐటమ్స్ యాడ్ చేసుకోవాలి. 1 కప్పు ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, అలాగే అల్లం పేస్టు, 1/2 కప్పు కొత్తిమీర, 1/2 కప్పు తరిగినటువంటి కరివేపాకు, 1 స్పూను జీలకర్ర, చెక్క ముక్క పొడి 1 స్పూను, అలాగే 1 స్పూను గరం మసాలా, అదేవిధంగా 1 కప్పు శనగపిండి ఇందులోనే యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా రుచికి సరిపడా తగినంత 1 స్పూను లేదా 1.5 స్పూను సాల్ట్ అండి. ఈ ఐటమ్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మన హ్యాండ్స్ తోటి గట్టిగా ఈ పిండిని మిక్స్ చేసుకోవాలి. బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా మనం గట్టిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేయాలి. ఫస్ట్ గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని మసాలా వడకు సరిపడా బాండీలు పెట్టుకొని ఈ వడలకి కావాల్సినంత ఆయిల్ మనం యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే ఈ పిండిని తీసుకొని ఒక మెరుక్కాయత మీద వడ ఆకారంలో వచ్చేటట్టుగా మనం తయారు చేసుకొని హీట్ ఎక్కినటువంటి ఆయిల్లో స్లోగా మెల్లగా వదులుకోవాలి. ఇలా వదులుకొని ఒక 5 నిమిషాల పాటు గరిటె తీసుకొని అటు ఇటు మనం తిప్పుకున్నట్లయితే మనకి వడలు అనేవి బాగా రెడ్ కలర్లో వచ్చేటట్టుగా ఇలా కాగుతాయండి. ఇలా రెడీ అయిన మసాలా వడల్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్లేట్లో ఆనియన్స్ తోటి మనం ఈ మసాలా వడల్ని యాడ్ చేసుకొని ఇందులోకి మనం ఏదన్నా చట్నీ కానీ లేకపోతే కారం పొడి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటాయండి. క్రిస్పీగా ఎంతో సింపుల్గా మసాలా వడ అయితే రెడీ అయిపోయిందండి. ఇంతే అండి, చాలా అంటే చాలా సింపుల్. మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా 100% మీకు నచ్చుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.